అందరికీ నమస్తే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఎవరైతే ఆన్‌లైన్‌లో ఉన్నారో అందరికీ కూడా. అండ్ ఇప్పుడైతే మనము ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఏంటి అనంటే, మన డాక్టర్ గారు అందరికీ తెలుసు డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారు. అసలు తెలియని వాళ్ళెవరు లేరు. మన ఆయుర్వేదాన్ని ఒక లెవెల్‌లోకి తీసుకెళ్ళినటువంటి డాక్టర్. అండ్ అదే విధంగా ఆయుర్వేద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్టర్ గారి గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు లైవ్‌లోకి రావాల్సొచ్చింది వివరాలన్నీ కూడా మీకు అందజేస్తాం. అండ్ మన డాక్టర్ గారు రవిశంకర్ పొలిశెట్టి గారి గురించి తెలుసుకోవాలి అనంటే, అటు ఆయుర్వేదాన్ని మన ఏన్షియంట్ ఆయుర్వేదాన్ని అండ్ ఈ అలోపతిని పూర్తిగా సమ్మిళితం చేసి పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అని ఒక సరికొత్త వైద్య విధానాన్ని కనిపెట్టారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా అటు ఆయుర్వేదాన్ని, ఇటు అలోపతిని రెండిటిని కూడా ఇంతగా మిళితం చేసి రెండిటిలో కూడా పూర్తి అవగాహన కలిగి ఒక వైద్య విధానాన్ని కనిపెట్టినటువంటి డాక్టర్‌ని ఇప్పటిదాకా వరల్డ్ వైడ్‌లో ఎక్కడ ప్రపంచం మొత్తం మీదైతే చూడలేదు. అండ్ డాక్టర్ గారి గురించి తెలుసుకోవాలి అనంటే ఎండీ ఫిజిషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది రష్యాలో చేశారు. ఇండియాలో కాదు. అండ్ ఆ తర్వాత ఆర్డినోట్రా సో, జనరల్ సర్జరీ ఇది కూడా రష్యాలో చేశారు. అండ్ కార్డియోవాస్కులరీ సర్జన్ కూడా డాక్టర్ గారు. అండ్ నేను అంటే డాక్టర్ గారికి సంబంధించి ఇన్ని వివరాలు మీకు అందచేయాలి అంటే ఇవి నేను గుర్తుపెట్టుకోలేనేమో అని చెప్పి సో, అంతా కూడా నేనిక్కడ పెట్టుకొని మీకు చదివి వినిపిస్తున్నాను. సో, అండ్ ఆ తర్వాత న్యాచురా పీహెచ్‌డీ కార్డియోవాస్కులర్ సర్జరీలో పీహెచ్‌డీ చేశారు డాక్టర్ గారు రష్యాలో. అండ్ ఎండీ డాక్టర్ ఆఫ్ న్యూరోట్రాఫిక్ మెడిసిన్ ఇండియాలో చేశారు. ఎండీ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ఇది కూడా ఇండియాలో చేశారు. సో, అంటే అటు ఇండియాలో, ఇటు రష్యాలో కూడా డాక్టర్ గారు సో, ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ చేశారు. సో, డీఎన్ఎం డాక్టర్ ఇన్ న్యాచురల్ మెడిసిన్ కెనడా అండ్ యూఎస్ఏలో కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ డేటా సైంటిస్ట్. సో, ఆయుర్వేదము, అలోపతి ఇదే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా డాక్టర్ గారు ఎంతో ముందున్నారు. సో, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామర్, పైథాన్ అండ్ సి ప్లస్ ప్లస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ అండ్ పీజీ సర్టిఫికేషన్ కోర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ హెల్త్ ఇమేజింగ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చేశారు. నెక్స్ట్ వచ్చేసి మేనేజరియల్ ఎఫెక్టివ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్‌లో బీఏఎంఎస్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇండిపెండెంట్ సాంస్క్రిట్ లెర్నర్ కూడా. సో, సాంస్క్రిట్‌లో ఎన్నో అంటే ఆయన వేదాల దగ్గర నుంచి ఎన్నో గ్రంథాలు, ఇక చరక సంహిత, సుశ్రుత సంహిత ఇలాంటి ఎన్నో గ్రంథాలు చదివి చాలామందండి ఏదైనా ఉంటే ఈ పుస్తకంలో ఇదుంది అని పైపైన చెప్తారు. కానీ వాటిని ప్రాక్టికల్‌గా ప్రతి దాన్ని కూడా ఇది ఎలా వర్కౌట్ అవుతుందని ఎన్నో పరిశోధనలు చేశారు. అంటే ఇన్ని దేశాలలో ఇన్ని రకాలైనటువంటి విద్యలు అభ్యసించడమే కాకుండా ప్రతి ఒక్క విద్య గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్‌గా పరిశోధన చేసి అల్లోపతిలో ఏ విధంగా మెడిసిన్ పనిచేస్తుంది అండ్ దాన్ని ఆయుర్వేదానికి, అల్లోపతికి వేరియేషన్ ఏంటి? సో, వాత, పిత్త, కఫాలు ఎలా ఉంటాయి? సో, దాన్ని ప్రాక్టికల్‌గా వివరించి జంతువుల పైన కూడా ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి చనిపోయినటువంటి హార్ట్‌ని తిరిగి మళ్ళీ బ్రతికించేటటువంటి అత్యద్భుతమైనటువంటి వైద్య విధానాన్ని కనిపెట్టినటువంటి మరి డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారు ఈరోజు మనతో ఉన్నారు. అండ్ ఈ డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు ఆయుర్వేదాన్ని ఏ విధంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు? నాట్ ఓన్లీ ఆయుర్వేద అసలు ఆయుర్వేదం, అలోపతి రెండిటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది? ఆయన సరికొత్త వైద్య విధానం ఏంటి? సైంటిఫిక్ ఆయుర్వేద అంటే ఏంటి? అది ఏ విధంగా మనకి పని చేస్తుంది? మరి డాక్టర్ గారితో మనము అన్ని వివరాలు తెలుసుకుందాము. ఇప్పుడైతే డాక్టర్ గారు మనతో లైవ్‌లోకొస్తారు. సో, డాక్టర్ గారు ప్లీజ్ వెల్కమ్. హలో ఫ్రెండ్స్. తెలుగులో మాట్లాడాలా? ఇంగ్లీష్‌లో మాట్లాడాలా తెలీదు. అయితే నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, లక్ష్మీ అన్నపూర్ణ గారికి థాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ. అండ్ అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరికీ సత్యనారాయణ శర్మ గారు, ప్రదీప్ కాకెలి, విజయ, జతీందర్ గారు, నిశాంత్ రెడ్డి, సుబ్బారావు గారు, తేజశ్రీ, వాణి గారు, శైలజ గారు, సునీత గారు, శ్వేత గారు, చిన్నమ్మ, ఎండమూరి చిన్నమ్మ గారు. ఎండమూరి చిన్నమ్మ గారు నమస్తే అండి. అందరికీ నమస్తే. రామరెడ్డి గారు, మౌనిక, శైలజ, చుషు శ్రావ్స్, సునీత గారు, చంద్రశేఖర్ గారు అండ్ సెవెరల్ అదర్ అందరికి పేరు పేరున మీ అందరూ జాయిన్ అయినందుకు ఎన్నో అభినందనలు, అలానే నా కృతజ్ఞతలు. ఎందుకనంటే ఇది ఇంగ్లీష్‌లో ఐ మీన్ ఐయామ్ వెల్కమింగ్ ఎవ్రీవన్ టు జాయిన్ లైవ్ with me here. It's wonderful seeing you all here. I'm so happy.
to be present in front of you. And because we don't know the audience, we're going to talk both in English and Telugu. మనకి ఆడియన్స్ ఖచ్చితంగా ఎవరు ఏ భాష కరెక్ట్‌గా అర్థమవుతుందో తెలీదు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ 2 భాషలలో నేను మాట్లాడతాను. అందుకని ఈరోజు టుడే we started this channel because we want to avert an impending danger. There is no doubt there is an impending health disaster coming in, and India can actually show light to the whole world. ఈరోజు ఒక పెద్ద ఆహ్, పరంగా ఉపద్రవం రాబోతోంది. దానికి భారతదేశం నుంచి ఆహ్, ఒక లైట్ రాబోతుంది. ఒక లైట్ మనం తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకని మీ అందరితో మాట్లాడడం జరుగుతోంది. నేను చాలా ట్రై చేశాను నేను. హెల్త్ మినిస్ట్రీతోనూ, అలానే ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళతోనూ చాలా మందితో మాట్లాడాము. ఆహ్, డెఫినిట్‌గా ఒక గ్యాప్ మనం ఫిల్ చేయాలి అనంటే అందరిని స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడాలి. ఇఫ్ వి నీడ్ టు ఫిల్ ఇన్ ఎ గ్యాప్, వి నీడ్ టు టాక్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్. సో ఐ హావ్ టాక్డ్ టు ద సెవరల్ మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇలా అన్ని మినిస్ట్రీస్ ప్లస్ ఈరోజు డెఫినిట్‌గా మీ అందరితో కూడా మాట్లాడితే అసలు మనకి జరగబోయే ప్రాబ్లమ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ లిసన్ టు వాటెవర్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఈ యొక్క ఈరోజు భారతదేశం ఒక డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్‌గా తయారైంది. సిటీస్ పరంగా తీసుకుంటే గనక హైదరాబాద్ ఈస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మీ అందరికీ తెలుసా? If we take, statistically, India is the health capital. I mean, which should have been a health capital of the world, which can become a health capital of the world, is actually the diabetes capital of the world, number one. And uh, today, Hyderabad is actually the diabetes capital of India. So, ila నంబర్ 1. ఇది మరి డయాబెటిస్ పరంగా తీసుకున్నా కూడా, ఇంకా ఏ రకంగా తీసుకున్నా కూడా ఎన్నో డిసీజెస్ రావడము, ఇదొక ప్రాబ్లమ్ అయితే, రెండో ప్రాబ్లమ్ ఏంటి అనంటే 2030 కల్లా అంటే మెకిన్సే అని ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కంపెనీ ఉందండి. వాళ్ళు 2009లోనే ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాని ప్రకారంగా ఏంటంటే 2030 కల్లా భారతదేశం $6.2 ట్రిలియన్ ఎన్‌సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఖర్చు పెట్టబోతోందట. అంటే భారతదేశం అండ్ అస్యూమింగ్ థట్ $10 ట్రిలియన్ మన ఎకానమీ అయితే 6.2 ట్రిలియన్ మనము ఆహ్, హెల్త్ మీద ఓన్లీ ఎన్‌సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఖర్చు పెట్టబోతున్నాం. 2022 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని మన అంచనాలు వేసాం. 2022-25లో మరి 2025లో 5 ట్రిలియన్ అవుతుందో లేదో తెలీదు కానీ, ఒకవేళ 2030లో 10 ట్రిలియన్ అవ్వకపోతే గనక 6.2 ట్రిలియన్ అంటే దాదాపు 480,00,000 రూపాయలు మనము ఓన్లీ హెల్త్ మీద స్పెండ్ చేయబోతున్నాం. అంటే మన 62% ఆఫ్ అవర్ ఎర్నింగ్స్ విల్ బి స్పెంట్ ఆన్ హెల్త్ ఇన్ 2030 అండ్ 30% is already being spent on fuel and we'll be left with only 7 to 8% of savings. Friends, ఇది పెద్ద ప్రాబ్లమ్ ఈరోజు. డెఫినెట్లీ we have to understand that we have a problem here అండ్ డెఫినెట్‌గా ఒక ప్రాబ్లమ్ ఉంది అని మనం గ్రహించడము, దీనికి మన ఆయుర్వేదం ద్వారా ఏమన్నా సమస్యకి పరిష్కారం తీసుకురాగలమా? భారతదేశాన్ని ఒక హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్‌గా అంటే ప్రపంచానికే ఆరోగ్య కేంద్రంగా మనం తయారు చేసే దిశలో మనం వెళ్ళగలమా? వెళ్ళలేమా? వెళ్ళడానికి మన దగ్గర ఉన్న సాధనలేంటి? వెళ్ళడానికి మనకున్న అవకాశం ఏంటి? ఇది మీతో షేర్ చేయాలని, అలానే పేషెంట్స్ అందరికీ ఒక రకమైన ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈరోజు చాలా యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉందనుకోండి. కృష్ణుల వారి మధురమైన వీణా వీణా నాదం వినాలి అంటే అక్కడ గొడవ ఉండకూడదు. ఈరోజు యూట్యూబ్ మాధ్యంగా ఎన్ని వీడియోస్ వస్తున్నాయంటే అసలు ఏది సత్యము, ఏది అసత్యము తెలుసుకోవడమే చాలా గగనం అయిపోతుంది. అందుకని ఈ యొక్క అంటే ఆయుర్వేదం యొక్క ఆహ్, వాణి వినిపించాలి ఈ యొక్క నాయిస్‌లో అంటే ఇఫ్ ద వాయిస్ ఆఫ్ ఆయుర్వేద షుడ్ బి హర్డ్ ఇన్ దిస్ నాయిస్ వి హావ్ టు వర్క్ టుగెదర్. సో, అందుకని ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానెల్ ద్వారా మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటనంటే, ఆరోగ్యం అంటే ఏంటి? అనారోగ్యం అంటే ఏంటి? నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడున్న అలోపతి మాధ్యంగా
అంటే ఈ సమస్యలను మనం పరిష్కరించుకోగలమా? లేమా? అలోపతిలో ఉన్న సమస్యలేంటి? ఎందుకంటే ఇంత అత్యద్భుతమైన అలోపతి సైన్స్ ఉంది కదా! మరి ఆయుర్వేదం ఎందుకు? అని ఒక డౌట్ రావచ్చు. అలోపతి వైద్య విధానాన్ని ఎవరైతే ఆహ్, అవలంబించడానికి ట్రై చేస్తున్నారో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలానే ఆయుర్వేదం వాళ్ళు అనాదిగా మన భారతదేశంలో ఆయుర్వేదం ఉండగా అలోపతి ఎందుకు అనే పరస్పర విరుద్ధమైన భావనతో మనం రియల్లీ ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం ఈ రోజున. ఇదొకటే కాకుండా అలోపతి వైద్య విధానంలో ఆయుర్వేదాన్ని అసలు మనం ఇంట్రొడ్యూస్ చేయగలమా? లేదా? అలోపతి వాళ్ళేమో ఒప్పుకోరు. ఆయుర్వేదం వాళ్ళేమో లేదు అది అలోపతి డిఫరెంట్ సైన్సు. ఇది మాది వేరే సైన్స్ కాబట్టి ఈ 2 వేరు కాబట్టి మేము ఆ మార్గాలను అవలంబించము అనే కొంత మూఢమైన ఒక వాదన ఉంటోంది కొంతమందిలో. సో, ఈ ఈ వాదన మనం తగ్గించాలి అనంటే అలోపతి యొక్క వైద్య విధానంలో బెస్ట్ ప్రాక్టీసెస్, అలానే ఆయుర్వేద వైద్య విధానంలో బెస్ట్ ప్రాక్టీసెస్‌ను సమ్మిళితం చేసి ఒక యూనిక్ సైన్స్ తీసుకురావాలి. ఆ యూనిక్ సైన్స్ ద్వారా ఇప్పటి వరకు అలోపతిలో ఏ సమస్యలైతే మనం పరిష్కరించలేకపోయామో, వాటికేమైనా సమస్యలను పరిష్కరించగలమా? అనే ఒక డైరెక్షన్‌లో రిసర్చ్ చేయడం జరిగింది. కాబట్టి లక్ష్మీ అన్నపూర్ణ గారు చెప్పినట్టు నేను డెఫినిట్‌గా ఐ యాక్సెప్ట్. ఎందుకంటే ఆయుర్వేదం గాని, అలోపతి గాని 2 బై గాడ్స్ గ్రేస్ అంటే దైవానుగ్రహంతో క్షుణ్ణంగా తెలిసిన అంటే అలా తెలియజేశారు. నా గొప్పతనం నేను అనను. కాకపోతే డెఫినిట్‌గా ఈ ఈ భారతదేశంలో ఉన్న ఈ యొక్క ఆయుర్వేద వైద్యంలో ఉన్న గొప్ప రహస్యాలని అలోపతి వరల్డ్‌కి తెలియచేయాలి. అసలు ఫస్ట్ నాకర్థం కావాలని ఒక దృక్పథంతో, ఒక దృష్టికోణంతో ఒక రిసర్చ్ చేయడము. ఆ రిసర్చ్ ఈరోజు ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ పాలీసైంటిఫిక్ ఆయుర్వేద అవ్వడము. ఇలా మనం ముందుకు వెళ్ళడం. దీంతో ఎన్నో వైద్య సమస్యలను మనం పరిష్కరించగలగడం. ఏవైతే అలోపతికి కష్టాంతరంగా ఉన్నాయో వాటిని మనం టార్గెట్ చేసి మనం హెల్ప్ చేయడము, జరగడము. ఇలా ఆయుర్వేదంని అలోపతి లాంగ్వేజ్‌లో మనం చెప్పగలిగడం. చెప్పగలగడం వలన ఎంతోమంది అలోపతి డాక్టర్స్ కూడా ఆయుర్వేదానికి అట్రాక్ట్ అవ్వడమే కాకుండా, ఆ ప్రాక్టీసెస్‌ని మనం డే టు డే లైఫ్‌లో పేషెంట్ కేర్‌లో ఉపయోగించగలిగే ఒక ఛాన్స్‌ని తీసుకురావడం. ఇవన్నీ నేను చూసాను. ఇలానే చాలామంది అలోపతి డాక్టర్స్ కూడా ఈ కోర్స్ ఇదొకటి ఏమన్నా కోర్స్ లాగా ఉంటే మేము గూడా నేర్చుకుంటాం అని అనడం. అయి ఇ ఇవన్నీ జరగడం వలన ఇంకో కొత్త ఇంపార్టెంట్ విషయం తెలిసిందేంటనంటే, ఇవంతా ఆయుర్వేదం వైద్యం తెలియడం వలన అలోపతి అనేది దాన్ని ఎలా అలోపతిలో అవలంబించాలి? దాన్ని ఎలా యూజ్ చేయాలి? నంబర్ 1. అలోపతిక్ రీసెర్చ్ లో ఆయుర్వేదాన్ని అనలైజ్ చేయడం వలన ఇదొక అలోపతిని కూడా ఒక అడ్వాన్స్‌డ్ అల్గోరిథమిక్ బేస్డ్ డేటా సైన్స్ మోడల్ బేస్డ్ మెడికల్ సైన్స్‌గా హెల్త్ ఇన్ఫర్మేటిక్స్‌గా రూపొందించగలగడం. దానికి మళ్ళీ డేటా సైన్స్ నాలెడ్జ్ తోడవ్వడంతో ఒక న్యూ అల్గోరిథం నేను తయారు చేయడము. ఇది ఇది నేను చూసాను. ఆహ్, దీని వలన ఈ ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే నంబర్ 1 పేషెంట్స్‌తో మాట్లాడడం. అసలు సరైన నాలెడ్జ్ అంటే ఏంటి? తెలియజేసే విధంగా మనం ఆ దిశగా మూవ్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో దాన్ని ఈ యొక్క ఆయుర్వేదంలో ఉన్న నాలెడ్జ్‌ని మనం నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకొని బెనిఫిట్ పొందొచ్చు. మీ క్వెషన్స్ అన్ని రాస్తున్నారండి. నేను చూస్తున్నాను. నేను ఒక 20 మినిట్స్ ఫస్ట్ మాట్లాడి తర్వాత మీ క్వెషన్స్‌ని ఆన్సర్ చేస్తాను తప్పక. I am looking at your, questions and I will respond to them after 20 minutes of this introduction. And just let me finish whatever I wanted to say, and then we will certainly have an interactive session. You'll not be disappointed. Yeah, I'll check your Mr. Aris. I'll check your question. I've checked your question and I'll respond to that. After about 20 minutes from now, I'll make it more interactive. So what I'm trying to say is that there's a huge science of Ayurveda which has gone into the culture of health of India, and why are we still a continued civilization in the whole world while all other civilizations, which the so-called greatest civilizations like the Roman Empire, the Roman civilization, the Greek civilization, the Mesopotamians, the Babylonians, they all have perished, literally perished. It's only the Bharatiyas or the Indians live on this face of earth as a cultural continuity. And I feel
that it is because of, and it is because of this great science of Ayurveda, which is really based on some strong scientific fundamentals, that our civilization sustained several onslaughts, not only of time-based onslaughts, but also physical onslaughts. But still, we remain as a cultural continuity because of because of this great science of Ayurveda, which has helped us retain our health and then continue as a civilization. So భారతదేశంలో ఈ రోజు వరకు ఒక కల్చరల్ కంటిన్యూటీ 40,000 ఇయర్స్ కల్చరల్ కంటిన్యూటీ ఏదైతే అంటే 40,000 సంవత్సరాల యొక్క కల్చరల్ కంటిన్యూటీ ఎలా ఉంది? ఎందుకు అనంటే రోమన్ సివిలైజేషన్ గాని, గ్రీక్ ఎంపైర్ గాని, లేకపోతే మెసొపొటేమియన్స్, బాబిలోనియన్స్ ఇలాంటి గొప్ప గొప్ప ఎవరైతే మేము చాలా గొప్ప అని అనుకున్నారో వాళ్ళెవరూ ఈ రోజు కనపడరు. ఒక్క భారతీయులు తప్ప. భారతదేశంలో ఎందుకు అనంటే ఒక అడ్వాన్స్‌డ్ సైన్స్ మన దగ్గర ఉంది. ఆ అడ్వాన్స్ సైన్స్ నుంచి మనకు ఆయుర్వేదం వచ్చింది. ఆయుర్వేదంలో అడ్వాన్స్ సైన్స్ ఉండడం వల్లనే మనకి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని తట్టుకుంటూ ఒక కల్చరల్ కంటిన్యూటీ అంటే సంస్కృత పరంగా ఆహ్, యాహ్! హరి, ఐల్ జస్ట్ ఆన్సర్ యువర్ క్వెషన్ డెఫినెట్‌లీ. కల్చరల్ కంటిన్యూటీగా మన దేశం ఉండడం గత 40,000 అంటే సైంటిఫిక్‌గా ఈరోజు 40,000 సంవత్సరాలుగా కంటిన్యూయస్‌గా ఈ యొక్క భరత ఖండం మీద భారతీయులు ఉన్నారు అని చెప్పి ఈరోజు సైంటిఫిక్‌గా ఒప్పుకుంటున్నారు. సో, ఇలా ఎందుకు జరిగింది అనంటే, ఆయుర్వేదంలో అంత గొప్ప సైన్స్, హెల్త్‌కి సంబంధించినంత గొప్ప సైన్స్ ఉంది కాబట్టే మనందరం ఆరోగ్యంగా ఉండగలిగామని, అదొకటే కాకుండా ఈ ఆయుర్వేదాన్ని మనం ఎలా అలోపతిలో అంటే మరి అలోపతి అనేది ఒక గొప్ప సైన్స్ కదా! మరి దానికి ఈ యొక్క సైన్స్‌ని అలోపతి సైన్స్ ఉండగా ఆయుర్వేదం అవసరం ఉంటుందా? అనంటే యెస్ ఉంటుంది. ఎందుకుంటుందో ఇప్పుడే చెప్తాను. సో, you might ask, okay, it has helped us, continue this civilization for the past 40,000 years. But then, now that, with the advent of modern medicine, with the advent of this great technology based in allopathic science or modern science, do we still need Ayurveda? Could be your question. I would say yes, we still need Ayurveda. There's no doubt about it. I will tell you why. See, today there is a problem. The problem is, I just mentioned, ఈరోజు మనకు ఒక పెద్ద సమస్య ఒక హెల్త్ అంటే అనారోగ్య సమస్య అనేది పెద్ద ఉపద్రవంగా మారబోతోంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ తీసుకుందాం. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో ఇది డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయింది. అలానే అంటే కేరళ నంబర్ 1 అని చెప్తున్నారు. కానీ అదొక రాష్ట్రము. హైదరాబాద్ యాస్ ఎ సిటీ తీసుకుంటే ఇది మన నంబర్ 1లో ఉన్నాం. భారతదేశం యాస్ ఎ కంట్రీ తీసుకుంటే నంబర్ 1 ఇన్ ద వరల్డ్ డయాబెటిస్ వరల్డ్‌లో ఉన్నాము. సో, ఉన్నాము. అయితే అసలు డయాబెటిస్ అంటే ఏంటి? అనేది మనం ఫస్ట్ ఆలోచిస్తే గనక అలోపతి స్టాండర్డ్స్ ప్రకారంగా తీసుకుందాం. అలోపతి స్టాండర్డ్స్ ప్రకారంగా ఏంటి అనంటే, అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ అసోసియేషన్ ఏం చెప్తున్నారు అనంటే, మీ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ హెచ్‌బీఏవన్సీ అని ఏదైతే అంటామో, అది 5.5 లోపల ఉండాలి. హెల్తీగా ఉండాలంటే. 6.5 దాటకూడదు అంటున్నారు. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇంచుమించు అవే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. 6.5 కంటే ఎక్కువ ఉండకూడదు అంటున్నారు. ఇది హెచ్‌బీఏవన్సీ. అయితే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఒక స్టడీ బేస్ చేసుకొని ఇది అకార్డ్ అనే ఒక స్టడీ బేస్ చేసుకొని ఆ! 7-8 మధ్యలో ఉండాలి మీ హెచ్‌బీఏవన్సీ. అండ్ ఈ 7-8 మధ్యలో ఉండడమే కాకుండా 8.5 ఉన్నా కూడా కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ బానే ఉన్నారు. వాళ్ళకి అటువంటి వాళ్ళకి 6.5 లోపల గనక ఉంటే వాళ్ళకి చాలా నష్టం జరుగుతోంది అని చెప్పి చెప్తున్నా. అంటే 7-8 ఉండాలి నార్మల్‌గా. 8.5 ఉన్నా పర్లేదు. కానీ 6.5 కంటే తక్కువ ఉండద్దు. కన్‌కమిటెంట్ డయాబెటిస్ అండ్ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు అంటే ఈ 2 ఆరోగ్యంగా హెల్త్ పరంగా చూసుకుంటే గనక డయాబెటిస్ అండ్ హార్ట్ డిసీజ్ 2 కలిపి ఉంటే గనక 6.5 కంటే తక్కువ ఉండకూడదు. ఉండడం వలన వాళ్ళలో ఆ ట్రయల్ అకార్డ్ అని ఏసీసీఓఆర్‌డి అనే ట్రయల్ ప్రకారంగా ఆహ్, ఆ ట్రయల్ ప్రకారంగా ఏ ఆహ్, ముగ్గురిలో ఒకళ్ళు చనిపోయారట. ఏది కన్‌కమిటెంట్ 2 కలిపి ఉన్న వాళ్ళలో. ఎందుకు? ఇంటెన్స్ గ్లూకోజ్ లోవరింగ్ అంటే గ్లూకోజ్‌ని 6.5 కంటే తక్కువ ఉండాలని ట్రై చేసిన పేషెంట్స్‌లలో ఒక్ ప్రతి 3 పేషెంట్స్‌లో ఒకళ్ళు చనిపోయారండి. అందుకని ఆ ట్రయల్‌ని ఈ పర్టిక్యులర్ పేషెంట్స్‌లో ఇంటెన్స్ గ్లూకోజ్ లోవరింగ్ 3.5 సంవత్సరాలకే బంద్ చేసేసారు ఆ ట్రయల్‌ని. దే హాడ్ టు స్టాప్ థిస్ ట్రయల్.
ఎందుకు జరిగింది అనంటే ఇప్పుడే చెప్తాను. సో, ఇదే కాకుండా వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ ట్రయల్ వాళ్ళేమంటున్నారు, వెటరన్స్ అఫేర్స్ డయాబెటిక్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళేమంటున్నారు అనంటే 9:30 ఉన్నా పర్లేదు మా డేటా ప్రకారంగా ఎవరైతే వెటరన్స్ అంటే ఎవరైతే యుద్ధ కళని అంటే ఆర్మీలో గాని, నేవీలో గాని పనిచేసిన వాళ్ళలో ఎస్పెషల్లీ యావరేజ్ ఏజ్ 62 ఉన్న వాళ్ళలో 9:30 ఉన్న వాళ్ళు చాలా బావున్నారు. 6.9 కంటే తగ్గించడం వలన చాలా మందికి రకరకాల వేరే వేరే సమస్యలొస్తున్నాయి. అందుకని 8:30 నుంచి 9:30 ఉంటే బావుంటుంది అని చెప్తున్నారు. సో, స్ ఇప్పుడు చూడండి. డయాబిటీస్ అంటే ఈరోజు 5:30 ఉండాలా మీ బ్లడ్ గ్లూకోజు, 6:30 ఉండాలా, 7-8 మధ్యలో ఉండాలా, 8:30 ఉండాలా, 9:30 ఉండాలా? అకార్డింగ్ టు విచ్ స్టాండర్డ్ ఆర్ యూ డయాబెటిక్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వెషన్. సో, క్విక్‌గా నేను ఇంగ్లీష్‌లో చెప్తాను. కొంతమంది చెప్తున్నారు తెలుగులోనే చెప్పండి అని విజయ్ గారు. నేను తెలుగు, ఇంగ్లీష్ మధ్య వెళ్తున్నాను. ఎందుకంటే చాలా మంది అమెరికా నుంచి కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ట్రై చేస్తున్నాను. సో, టుడే ఇఫ్ యూ టేక్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డయాబిటీస్, American Endocrinologists Association has set a standard of, maintaining your average blood glucose, which is measured in the form of HbA1c, should be below 5.5. It set a standard. It says, let it not go beyond 6.5. Point number one. Number two is the American Diabetic Association is saying, no, let your HbA1c be below 6.5. Okay, endocrinologists and diabetologists are essentially, agreeing, are agreeing on this particular parameter, number one. Number two is American College of Physicians in 2019, they came up with a unique, understanding that your HbA1c should be between 7 and 8. And according to a certain trial called ACCORD, they say that 8.5 is also good in some individuals, and especially people who had suffered from concomitant diabetes and heart disease. In them, intense glucose lowering therapy, essentially trying to maintain your blood glucose below 6.5, has led to mortality of 33%. Friends, this is this is very dangerous. It says, on one hand, you have the Diabetic Association and Endocrinologists Association saying that your HbA1c should not go beyond 6.5. Your target should be keeping it below 6.5. On the other hand, you have the American College of Physicians guidelines in 2019, and also the Veterans Affairs Diabetic Association guidelines, which came, in 2014-15 time frame. They say that it should not go below 6.5. In fact, in certain cohort, 8.5 or even 9.5 showed better results, friends. So this is like, is according to which standards do you actually treat diabetes? If, according to which standards? According to endocrinologists or diabetologists, or according to the Veterans Affairs Diabetic Association or the American College of Physicians? Okay, now coming back to India. Okay, all these studies were done in Europe or in America. Now, if you take about the Indian standards, the ICMR has adapted these standards to India, because we don't have unified medical records, we don't have electronic medical records. So uh, the problem is that we have to essentially rely on the data coming from the West without knowing whether those standards are going to work for us or not. And the Ayush Ministry also, I'm not blaming anyone, friends. Please don't take me as someone who's blaming some organization, but I'm saying there is a serious concern, there is a serious problem that we have in terms of diagnosing a disease. So ICMR has adapted these numbers to Indians, and then they have done small studies, small cohort studies with inconclusive data. But then some data comes in and says that, okay, our people are doing at 7, doing good at 7 or 7.5. We still don't know. And దీని తెలుగులో మళ్ళీ చెప్తాను క్విక్గా. ఇప్పుడు ఇప్పుడు డయాబెటిస్ గురించి ఇందాక చెప్పినట్టు 5:30 ఉంటే డయాబెటిసా? 6:30 ఉండాలా? 7, 8, 8:30, 9:30 డయాబెటిస్ అనేది పెద్ద సమస్య, నంబర్ 1. నంబర్ 2, ఐసీఎంఆర్, మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వాళ్ళు ఏమన్నారు అంటే, మీరు అడగొచ్చు, ఈ అంటే ఇవన్నీ డేటా కూడా అమెరికన్స్, యూరోపియన్స్ చేశారు కదా! మనకి అవి వర్తిస్తాయా అంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ వాళ్ళు, ఐసీఎంఆర్ వాళ్ళు, అంటే ఎవరిని బ్లేమ్ చేయడం కాదండి. అసలు సమస్య ఎంత జటిలమైందో మనం అర్థం చేసుకుంటే కదా సమస్యను మనం పరిష్కారం ఉందో లేదో తెలిసేది. కాబట్టి సమస్య ఏంటి? ఐసీఎంఆర్ వాళ్ళు
అమెరికన్ స్టాండర్డ్స్‌ని మన ఇండియన్ పేషెంట్స్‌లో వాటిని ట్రాన్స్‌లేట్ చేయడానికి ట్రై జేస్తున్నారు. సో, యాజ్ ఈస్‌గా మన స్టాండర్డ్స్ తీసుకున్నాం. మనమేంటి అమెరికన్ ఎండోక్రైనాలజీ స్టాండర్డ్స్ తీసుకున్నాము. 6.5 దాటకూడదు. ఎటువంటి 5.5 లోపలే ఉంచుకోవాలి అని జెప్పి ట్రై జేస్తున్నాం. సో, ఆహ్, ఇప్పుడు దీని వల్ల ఏం జరుగుతుంది? ఇంకొక కొత్త స్టడీ చేశారు. దాని ప్రకారంగా 7 ఉండొచ్చని చెప్తున్నారు. ఇంకా కంక్లూజివ్ కాదు. ప్లస్ ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళేం చేస్తున్నారు? యాజ్ ఈజ్‌గా మనం ఇప్పుడు డయాబెటిస్ అనేది మధుమేహం అని ఆయుర్వేదంలో ఉంది. అలానే ప్రమేహాలని 20 రకాల ప్రమేహాలున్నాయి. సో, ఇది మధుమేహమా? ప్రమేహమా? 20 రకాలు ఏ ప్రమేహము? వాత ప్రమేహాలు 10 ఉన్నాయి. పిత్త ప్రమేహాలు 6 ఉన్నాయి. 4 ఏమో కఫ ప్రమేహాలున్నాయి. ఇంతకీ ఈ 20 ప్రమేహాలు ఏంటి? ఈ యొక్క మధుమేహం అంటే ఏంటి? అనేది ఆహ్, అండ్ అంటే ఏంటి తెలియదు. ఈరోజు పెద్ద ప్రాబ్లమ్. సో, ఎందుకు జరుగుతోంది ఇలా అనంటే నంబర్ 1 మనం అమెరికన్ స్టాండర్డ్స్ తీసుకొని భారతదేశంలో అన్వయించడానికి ప్రయత్నిస్తాం. డెఫినిట్‌గా ఎవరిదో అంటే ఒకళ్ళ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని మనము మన స్టాండర్డ్స్‌ని ఇవాల్వ్ చేయడం అందులో తప్పు లేదు. కానీ ఇవాల్వ్ చేయడానికి ఐసీఎంఆర్ వాళ్ళు గాని, మన స్టాటిస్టిక్స్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే మన దగ్గర యూనిఫార్మ్ మెడికల్ రికార్డ్స్ లేవు. ల్యాబ్ గూడా స్టాండర్డైజ్ చేయలేదు. మన ల్యాబ్స్ అంటే విజయాలో కొంతమంది చేస్తారు, లూసిడ్‌లో కొంతమంది చేసుకుంటారు, లాల్ పాథాలజీ ల్యాబ్స్‌లో కొంతమంది టెస్టులు చేసుకుంటారు. వాటికి కాలిబ్రేషన్ కరెక్ట్‌గా ఉందా? వాటిని మనం అన్వయించుకోగలం అంటే యూనిఫైడ్ మెడికల్ రికార్డ్స్ లేకపోవడం వలన, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ లేకపోవడం వలన ఇండియాలో డేటా జనరేట్ చేయడం కష్టము. కాబట్టి మనకి ఏ స్టాండర్డ్ వర్తిస్తుందనేది మనము రిసర్చ్ చేయాలంటే గూడా ఈరోజు కష్టమైన సమస్య ఉంది. క అయితే బ్రాడ్‌గా అమెరికన్ డేటానే తీసుకుంటే కూడా 5:30, 6:30, 7, 8, 8:30, 9:30 అనే సమస్య డయాబెటిస్‌లో ఉంది కాబట్టి, అలానే మరి ఆయుర్వేదంలో తీసుకుంటే గనక దీని గురించి మెన్షన్ చేశారంటే యెస్. ప్రమేహము, మధుమేహము అని చెప్పి చాలా బ్యూటిఫుల్‌గా చరక సంహితలో దాదాపు 20 అంటే అట్‌లీస్ట్ ఉన్న డేటా ప్రకారంగా అయితే 36,000 సంవత్సరాల క్రితమే చరక సంహితలో 20 రకాల ప్రమేహాలు అంటే ఒక రకంగా గ్లూకోజ్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నిటిని ప్రమేహాలంటాము. కానీ ఒకటి మాత్రం మధుమేహము, ఇది డయాబెటిసు మిగిలినన్ని ప్రమేహాల కింద మనం ఆహ్, ఆహ్, ప్ర ప్ర మనం పరిగణించాలి అని చెప్పి క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఆయుర్వేదంలో ఉన్న నాలెడ్జ్ మరి అలోపతి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనంటే అలోపతి లాంగ్వేజ్‌లో ఈ ఆయుర్వేద నాలెడ్జ్‌ని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి, మొట్టమొదటిసారిగా మేము ఈ ఆయుర్వేద నాలెడ్జ్‌ని అలోపతి లాంగ్వేజ్‌లో ఆహ్, కన్వర్ట్ చేయడానికి ట్రై చేసి, దాని మీద కొన్ని స్టాండర్డ్స్ తీసుకొచ్చాం. కాబట్టి, ఈ యొక్క అలోపతి వైద్య విధానము గాని, ఆయుర్వేద వైద్య విధానం గాని క్షుణ్ణంగా ఎందుకు తెలుసంటే, దీని మీద దాదాపు అంటే నేనొక్కడినే కాదు గత 20 సంవత్సరాలుగా రిసర్చ్ నడిచి 22 సంవత్సరాలుగా అలానే 32 సంవత్సరాలుగా విశ్లేషణ నడిచింది. నేనొక్కడినే సైంటిస్ట్ కాదు. దాదాపు మేమందరం చాలా మంది సైంటిస్ట్‌లతో రష్యాలో గాని, కెనడాలో గాని పనిచేయడం వల్ల మనకి దాదాపు 100 మాన్ ఇయర్స్ ఆఫ్ రిసర్చ్ మనము డేటా జనరేట్ చేసాం ఈరోజు. ఈ డేటా వలన మొట్టమొదటిసారిగా అంటే ఫస్ట్ ఆయుర్వేదంలో కీలకమైన డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటి అనంటే వాత, పిత్త, కఫాలని మనం బ్యాలెన్స్‌గా అంటే సమదోషాః, సమగ్నిశ్చ, సమధాతుమలక్రియ ప్రసన్నాత్మ ఇంద్రియమనః స్వాస్థ్య ఇతి అభిధీయతే అనే ఒక సూత్రం ప్రకారంగా వాత, పిత్త, కఫాలు 3 కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్‌లో ఉంటాయో బాడీలో ఉన్న సర్వ అవయవాలలో అలానే బాడీలో ఉన్న 42 ఆహ్, అవయవాలు 7 ధాతువులలో ఎప్పుడైతే బ్యాలెన్స్‌లో ఉంటాయో, బాడీ తనని తాను క్యూర్ చేసుకుంటుందట. అయితే ఇక్కడ కీలకమైనది మధుమేహం అని, ప్రమేహాలని చర్చించిన వాళ్ళు కూడా వాత, పిత్త, కఫాలనే డయాగ్నోస్ చేయాలని చెప్పారు. కాబట్టి వాత, పిత్త, కఫాలంటే మొట్టమొదటిసారిగా వాటిని అలోపతి లాంగ్వేజ్‌లో ఏమని అనాలి అని చెప్పి వాటి మీద రిసర్చ్ చేసి వాత, పిత్త, కఫాలను యానిమల్ మోడల్స్ అంటే అలోపతి రిసర్చ్ మెథడాలజీ పరంగా వాటి యొక్క కొన్ని ఆహ్, యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి వాతం అంటే ఏంటి? పిత్తం అంటే ఏంటి? కఫం అంటే ఏంటి? వీటికి అలోపతి లాంగ్వేజ్‌లో ఏమైనా మార్కర్స్ ఉన్నాయా? అని చెప్పి రిసర్చ్ చేయడమే కాకుండా ఈ రిసర్చ్‌ని పబ్లిష్ చేసి వాత, పిత్త, కఫాలకి మోర్ థాన్ 3000 మార్కర్స్ ఈరోజు ఇప్పుడు ఇప్పుడు మీరు
డయాబెటిస్ ఉందనుకోండి. దాని కీలకమైన మాలిక్యూల్ ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ మీరు ల్యాబ్‌కెళ్ళి మీరు రక్త పరీక్ష చేయండి. గ్లూకోజ్ ఎంతుందో చెక్ చేసుకోండి అని చెప్తారు. అలా వాతం ఇంతుంది, పిత్తం ఇంతుంది, కఫం ఇంతుందని చెప్పడానికి ఈరోజు మేము దాదాపు 3000 అలోపతిక్ మార్కర్స్‌ని కనుక్కున్నాం. అది కనుక్కోవడమే కాకుండా ఈ వాత, పిత్త కఫాల యొక్క వాత, పిత్త కఫాల యొక్క ఇంబాలెన్స్ వలన రోగం వస్తుందని, వీటిని బ్యాలెన్స్ చేయడం వలన రోగం నివారణ కాకపోవడమే కాకుండా టిష్యూ రీజనరేషన్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి. హార్ట్‌ని రీజనరేట్ చేసి చూపించాం ఎక్స్‌పెరిమెంటల్ యానిమల్స్‌లో ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్ 2009లో నేను దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ సొసైటీ ఆఫ్ అమెరికా కాన్ఫరెన్స్‌లో నేను బాస్టన్‌లో ఇది ప్రచారం కాదు దీన్ని సాన్ డియేగోలో ఫస్ట్ టైమ్ హెచ్ఎఫ్ఎస్ఏ కాన్ఫరెన్స్‌లో ప్రెజెంట్ చేశాను. సో, ఇది చాలా నాకర్థమైనంత వరకు అయితే చాలా, చాలా అడ్వాన్స్‌డ్ సైన్స్ అండి ఆయుర్వేదము. దీన్ని మనం ఈరోజు అలోపతి లాంగ్వేజ్‌లో తప్పక చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పడానికి కావాల్సిన సాధనలు, కావాల్సిన రిసర్చ్ అంతా మేము చేయడం వలన ఇదొక హ్యూజ్ ఒక డాక్టర్స్‌కే ఇదొక కొత్త కోర్స్‌గా తయారయ్యి, దాదాపు 545 గంటల లెక్చర్ అండి ఇది. అందుకే నేను క్విక్‌గా ఒక టీజర్ లాగా మీకు చెప్తున్నాను. అంటే ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క వాత, పిత్త కఫాలను అర్థం చేసుకోవడం వలన, వాతం వలన ఇప్పుడు డయాబెటిస్ సమస్య ఉందని అంటున్నాం కదా! ఇంతకి 5:30, 6:30, 7:30, 7-8, 8:30, 9:30 మెయింటైన్ చేయాలని ఒక సమస్య ఉంది. అయితే ఆ సమస్యని ఆయుర్వేద వాత, పిత్త కఫాల యొక్క అలోపతిక్ మోడల్ బేస్డ్ రిసర్చ్ ద్వారా ఈ సమస్యకి పరిష్కారం కూడా మేము తీసుకొచ్చాం. ఎలా? నేను ఒక చిన్న క్విక్‌గా మేము చేసిన రిసర్చు దాని వలన డయాబెటిస్‌ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్తాను. దానికి ఇందాకే చెప్పినట్టు వాతానికి, పిత్తానికి, కఫానికి యానిమల్ మోడల్స్ క్రియేట్ చేసి, వాతాన్ని యానిమల్స్‌లో అంటే ఇప్పుడు అలోపతిలో ఏం చేస్తామంటే ఏదన్నా ఒక కొత్త కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే, దాన్ని మనం యానిమల్ మోడల్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డయాబెటిస్ తెలుసుకోవాలనుకోండి, యానిమల్ మోడల్ ఆఫ్ డయాబెటిస్ ఉంది. అలానే కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవాలనుకోండి, యానిమల్ మోడల్ ఆఫ్ లిపిడెమియా అంటే బ్లడ్‌లో ఎక్కువ ఫ్యాట్స్ పెరిగే విధంగా మనం క్రియేట్ చేసే యానిమల్ మోడల్‌ని దానివల్ల ఏమేం జరుగుతున్నాయి నష్టాలు చూపించే విధంగా అలోపతి నడుస్తుంది మరి రిసర్చ్. యానిమల్ పరిశోధనలు అంటే జంతు పరిశోధన చేస్తాం. అలా మేమేం చేసాము, వాతాన్ని ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్‌లో వాతాన్ని పెంచి, ఒక గ్రూప్‌లో పిత్తాన్ని పెంచి, ఇంకో గ్రూప్‌లో కఫాన్ని పెంచి చూడడం వల్ల ఏం జరిగిందంటే, వాతము అతిగా చెలిస్తుంది. దీన్ని మళ్ళీ ఎలక్ట్రోఫిజియాలజీ అనే కొన్ని పారామీటర్స్ ప్రకారంగా మెజర్ చేసాం. మెజర్ చేయడం వల్ల మాకేం తెలిసింది, వాతం ఎక్కువ అవ్వడం వల్ల అతిగా ఆ ఆర్గన్ చలిస్తోంది. ఏ ఏ అంటే ఇవన్నీ రాట్స్‌లో చేసామండి. ఎలకల్లో జంతు పరీక్ష చేసాం. జంతు పరిశోధన చేసాం. ఎలకల్లో ఏం జరుగుతుంది? వాతం వల్ల ఆ రాట్స్ అతిగా చలించడం అంటే అతిగా పనిచేస్తున్నాయి. అతిగా ఎవరైనా పనిచేశారంటే ఎనర్జీ జల్దీ కోల్పోతారా? కోల్పోరా? కోల్పోతారు. కోల్పోవడం వలన ఎనర్జీ ఎక్కువ కావాలి. ఆకలి ఎక్కువవుతుంది. ఎనర్జీ ఎక్కువ కావాలి. ఇది వాతం యొక్క లక్షణం. పిత్తంలో ఏం జరుగుతోంది? పిత్తం అంటే ఆయుర్వేద ప్రకారంగా అగ్ని తత్వం ఎక్కువ. అలానే మేమేం చూసాం మైటోకాండ్రియా అని మన సెల్ లోపల కొన్ని సబ్ సెల్యులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిలో మనం తినే ఆహారంలో ఉన్న పిండి పదార్థాల నుంచి వచ్చిన గ్లూకోజు సెల్ లోపల మైటోకాండ్రియా అనే సబ్ సెల్యులర్ స్ట్రక్చర్స్‌లో చేరి గ్లూకోజ్ నుంచి ఎనర్జీ తయారు చేస్తుంది. అంటే గ్లూకోజ్ అతిగా బర్న్ అప్ అయిపోతోంది. పిత్తంలో ఏం జరుగుతోంది అనంటే, గ్లూకోజ్ అతిగా అంటే అతిగా ఖర్చవ్వడం వలన గ్లూకోజు బాడీలో అతిగా ఖర్చవ్వడం దాని డిమాండ్ పెరుగుతోంది. గ్లూకోజ్ యొక్క డిమాండ్. పెరగడం వల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్ అన్నమాట. అంటే వాతములో కానీ, పిత్తములో కానీ వాతం వల్ల ఎనర్జీ అతిగా కోల్పోతుంది బాడీ కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ నుంచి వస్తుంది. కాబట్టి గ్లూకోజ్ డిమాండ్ పెరుగుతుంది. పిత్తం వల్ల గ్లూకోజ్ అతిగా ఖర్చవుతోంది కాబట్టి, గ్లూకోజ్ డిమాండ్ పెరుగుతోంది కాబట్టి, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ఈ 2 ఇన్‌స్టెన్సెస్‌లో గ్లూకోజ్ పెరగడం వలన దానిని డయాబెటిస్ అనకూడదు. ప్రమేహం అనాలి అని జెప్పి మన వాళ్ళు అన్నారని జెప్పి నేనొక నిర్ధారణ చేశాను. ఈ సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా. పాయింట్ నంబర్ 1. కఫతత్వం వల్ల ఏం జరుగుతుంది? కఫానికి ఆయుర్వేదంలో మందము అంటే స్లగ్గిష్‌గా జరుగుతుందనమాట. దానిలో మెటబాలిజం. అవ్వడం వలన ఏం జరుగుతుంది? మెటబాలిజం స్లగ్గిష్ అంటే మందంగా జరగడం వలన ఇఫ్ ద మెటబాలిజం ఈస్ స్లగ్గిష్ ఆటోమేటిక్‌గా గ్లూకోజ్ బర్న్ రేట్ తగ్గుతోంది కాబట్టి, గ్లూకోజ్ యొక్క డిమాండ్ అంటే బాడీకి ఆహారం అందట్లేదు.
ఎనర్జీ లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుంది? ఆ బాడీలో మీరిచ్చిన గ్లూకోజ్ కాస్త ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడము, ఇంకో మాలిక్యూల్ కింద కన్వర్ట్ స్థౌల్యం అంటే కఫం వలన ఒబేసిటీ పెరగడము జరగడం వలన గ్లూకోజ్ తక్కువ ఖర్చవుతుంది కాబట్టి, ఇటువంటి కఫతత్వం ఎక్కడైతే పెరిగిందో గ్లూకోజ్ తక్కువగా ఖర్చవుతోంది. అటువంటి పరిస్థితిలో గ్లూకోజ్ బర్న్ అవ్వదు కాబట్టి, ఎనర్జీ ఉండదు కాబట్టి, బాడీ ఎప్పుడు నిత్యం గ్లూకోజ్ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, అటువంటి ఇన్‌స్టెన్స్‌లో గూడా గ్లూకోజ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ, ఇక్కడ చూడండి. వాతము, పిత్తం వలన గ్లూకోజ్ అతిగా ఖర్చవ్వడం వలన గ్లూకోజ్ డిమాండ్ పెరిగి బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతోంది. ఇదొక ఇదొక కండిషన్. కఫంలో ఏంటి గ్లూకోజ్ ఖర్చే అవ్వట్లేదు. కాబట్టి బ్లడ్‌లో గ్లూకోజ్ పెరుగుతోంది చూడండి. ఖర్చవ్వట్లేదు. ఖర్చవ్వకపోతే ఏమవుతుంది? ఎనర్జీ ఉండదు. ఎనర్జీ ఉండకపోతే ఏమవుతుంది? గ్లూకోజ్ అతిగా బ్లడ్‌లో పెరుగుతుంది. అదేమో ఖర్చు కాదు. దీనివల్ల డయాబెటిస్ వస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే బ్లడ్‌లో గ్లూకోజ్ పెరిగే విధానము 3 రకాలు. వాతం వలన పెరగొచ్చు, పిత్తం వలన పెరగొచ్చు, కఫం వలన పెరగొచ్చు. కాబట్టి వాతం వలన, పిత్తం వలన పెరిగిన గ్లూకోజ్‌ని మీరు మందులిచ్చి తగ్గించకూడదు. అలా అని అందరూ ఎవరు పడితే ఇది ట్రై చేయొద్దండి. ఇది ఒక అవగాహన కోసం. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ చేయడం ఎందుకు అంటే అసలు బ్లడ్‌లో గ్లూకోజ్ పెరిగే విధానాలు ఎన్ని రకాలు అని చెప్పి తెలుసుకోవడానికి చేసిన ఎక్స్‌పెరిమెంటు. ఇలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది? వాతం వలన గాని, పిత్తం వలన గాని అంటే ఇందాక చెప్పినట్టు వెటరన్స్ అంటే ఆర్మీ వాళ్ళు, ఏజ్ వాళ్ళు. మన ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు? 60, 40 నుంచి ఎక్కువ 40 దాటిన వయస్సున్న వాళ్ళకి వాతం ఆటోమేటిక్‌గా పెరుగుతుందట. ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ పిత్తం పెరిగింది ఉంది కాబట్టి, వాతము, పిత్తం పెరిగిన వాళ్ళలో 9.5 అనే హెచ్‌బీఏవన్సీ 9.5 ఉంటే బావుంటుందంటున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ వాతము, పిత్తం 2 పెరిగినాయి కాబట్టి, ఈ వాత, పిత్త పెరగడం వలన బ్లడ్‌లో గ్లూకోజ్ ఎక్కువుంటేనే వాళ్ళు హాయిగా ఉంటున్నారు. అదే కఫతత్వం పెరిగిన వాళ్ళలో బ్లడ్ గ్లూకోజ్ 6.5 దాటితే వాళ్ళకి మంచిది కాదు అని చెప్పి చూడండి. ఈ యొక్క వాత, పిత్త కఫాల యొక్క దృష్టికోణము లేకపోతే మనకి సర్టెన్‌లీ అలోపతి వైద్య విధానంలో గూడా మనం బ్లడ్ గ్లూకోజ్ పెంచాలా? తగ్గించాలా? మనకి తెలీదు. అర్థమైందండి. సో, ఇలా వాత, పిత్త కఫాల యొక్క దృష్టికోణము ఆయుర్వేదంలో అలోపతిలో లేకపోవడం వలన మనం అన్నిటిని ఇప్పుడు 5.5 ప్లస్ 6.5 ప్లస్ 7.5 ప్లస్ 8.5 ప్లస్ 9.5 ఇది యావరేజ్ తీసుకొని 7కి లోపల ఉండాలని చెప్పి నిర్ధారిస్తున్నా. అది మనం చేసే తప్పనమాట. సో, ఇది డేటా సైన్స్ ఎవరికైతే తెలుసో వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి ఈ వాత, పిత్త కఫాల యొక్క దృష్టికోణము లేకపోవడం వలన మన అలోపతిలో చాలా మందిని అంటే చాలా మందికి తప్పుగా ట్రీట్‌మెంట్ ఇచ్చే ఒక సమస్య ఎదుర్కొంటున్నాం. అందుకని ఈరోజు ఇంకొక చాలా ట్రయల్స్ ఉన్నాయి. దాదాపు 13 కంటే ఎక్కువ ట్రయల్స్ ఉన్నాయి. వాటి ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, ఎన్ని మందులు ఇచ్చినా గూడా డయాబెటిస్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంది గానీ తగ్గట్లేదట. మెజారిటీ ఆఫ్ ద ట్రయల్స్‌లో, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్‌లో. సో, ఫ్రెండ్స్ అంటే చెప్పొచ్చేదేంటంటే ఈ ఆయుర్వేదాన్ని అలోపతిలో అర్థం చేసుకునే ఒక వ్యవస్థ గనక ఉంటే, అలోపతి వైద్య విధానాన్ని గూడా మనం బెటర్‌గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు పిత్తం ఎక్కువుందనుకోండి. పిత్తం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? బ్లడ్‌లో గ్లూకోజ్ ఎక్కువ ఎందుకవుతుంది? డిమాండ్ ఎక్కువుంది కాబట్టి. అటువంటప్పుడు ఏం చేయాలి? మెట్ఫార్మిన్ మంచిది అలాంటి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తుంది? మెట్ఫార్మిన్ చేస్తుంది బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్‌ని సెల్‌లోకి పంపిస్తోంది. సెల్‌లో అతిగా గ్లూకోజ్ ఖర్చయిపోతోంది కాబట్టి మెట్ఫార్మిన్ విల్ హెల్ప్ ఓన్లీ పిత్తా పేషెంట్స్. కఫతత్వంలో గనక పెరిగిన గ్లూకోజ్‌ని మెట్ఫార్మిన్‌తో మనం ట్రీట్ చేయడం వలన గ్లూకోజ్ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్‌ని సెల్‌లోకి పంపిస్తున్నామే కానీ, సెల్‌లో అది బర్న్ అవ్వకపోయేసరికి ఆ సెల్ ఒక షుగర్ సిరప్‌లా తయారైపోతుంది. దానివల్ల డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో, ఇది చూడండి అంటే ఇదొక సీ మళ్ళీ చెప్తున్నాను. ఆయుర్వేదం వర్సెస్ అలోపతి డిబేట్ కాదు. ఏది గొప్పది అనేది నిర్ధారించడానికి మనము ఈ యొక్క సదస్సుని గాని, ఈ యొక్క అవగాహన సదస్సుని చేయట్లేదు. ఈ రెండిటిని గనక కలిపి మనం అర్థం చేసుకుంటే గనక బాడీని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని రైట్ ట్రీట్‌మెంట్ ఇవ్వచ్చు అనేది మా యొక్క ప్రతిపాదనండి. కాబట్టి ఇదొకటే కాకుండా ఈ యొక్క అలోపతి వైద్య విధానంలో ఉన్న అలోపతి పరిశోధన విధానంలో ఉన్న ఆహ్, మన దృష్టికోణాలని అంటే బేస్డ్ ఆన్ అలోపతి స్టాండర్డ్స్ మనం ఏదైతే ఆయుర్వేదంకి రిసర్చ్ చేసామో, దాని వలన మనకి ఆయుర్వేదం అనేది ఒక బ్యూటిఫుల్
ఆల్గోరిథమిక్ బేస్డ్ సైన్స్ అని నాకర్థమైంది. డేటా సైన్స్ చేయడం వలన, అలానే పైథాన్ ప్రోగ్రామింగ్ తెలుసుకోవడం వలన, నేర్చుకోవడం వలన, ఇదొక అడ్వాన్స్డ్ డేటా సైన్స్ బేస్డ్ మోడల్ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ అండి. ఇటువంటి హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇలా మేము అంటే ఒక అలోపతి డాక్టర్‌గా, ఆయుర్వేదిక్ డాక్టర్‌గా, అలానే ఒక డేటా సైంటిస్ట్‌గా నేను యొక్క ఆయుర్వేదాన్ని అర్థం చేసుకోవడం వలన అర్థమైందేంటంటే, దీన్ని బేస్ చేసుకొని మేము ఒక డివైస్ కూడా తీసుకొస్తున్నాం వెరీ సూన్. అందుకని ఈ 3 దృష్టికోణాలని మనం ప్రతిపాదిస్తూ ప్రజలని ఒక రకంగా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే గనక 70% సమస్యలు మన ఇంట్లోనే ట్రీట్ చేసుకోవచ్చు అని మన ప్రతిపాదనండి. అందుకనే మేము ఈ యూట్యూబ్ ఛానెలు ఎవరో అన్నారు మంత్లీ ఒకసారైనా అంటున్నారు. మంత్లీ ఒకసారి సరిపోదండి. డాక్టర్లకే కనీసం 545 గంటల లెక్చర్ అండి ఇది. అందుకని ఈ డాక్టర్లకు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలానే జనరల్ పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి వారానికొకసారి మీ ముందు నేను రాబోతున్నాను. గంట మీ యొక్క క్వెషన్స్ తీసుకోబోతున్నాం. పాయింట్ నంబర్ 2. అలానే టెక్నాక్రాట్స్ ఈరోజు ఇప్పుడు భారతదేశం గనక మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇటువంటి డాక్టర్లంటే 2 తెలిసిన ఆయుర్వేదం, అలోపతి 2 తెలిసిన డాక్టర్స్‌ని ఇంకా తయారు చేయాలి. తయారు చేయాలంటే టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉంది. టెక్నాలజీ తెలిసిన వాడిని కాబట్టి డేటా సైన్స్ గాని, పైథాన్ ప్రోగ్రామింగ్ గాని, ఇంజినీర్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సైంటిస్ట్‌ల ఐ మీన్ ఇంజినీర్స్ గాని వీళ్ళందరికీ డేటా సైన్స్ నేర్పుతూ ఈ యొక్క ఆయుర్వేదిక్ అండ్ అలోపతిక్ కంబైన్డ్ పాలీసైంటిఫిక్ ఆయుర్వేదిక్ డొమైన్ ఎక్స్‌పర్‌టీస్ ఇస్తూ హ దాన్ని ఒక అల్గోరిథమ్‌గా ఎలా ట్రాన్స్‌లేట్ చేయాలి అనే ఒక సైన్స్ చెబుతూ, అలానే మన యొక్క ఇప్పుడు ఏదైనా మన సమస్య తీసుకుంటే అమెరికన్స్ ఇలా చేశారు కాబట్టి మనం ఇది చేద్దాం. అమెరికన్స్ ఈ యాప్ కనిపెట్టారు. మనం ఈ యాప్ కనిపెడదాం అని చెప్పి అనుకుంటున్నారు. ఐయామ్ సారీ. అది ఇప్పుడు మన మనందరం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏమనుకుంటాం? ఇండియా గ్లోబల్ లీడర్ కావాలి. ఇండియా గ్లోబల్ పవర్ కావాలి అని అనుకుంటాం. లీడర్ కావాలనుకున్నవాడు అమెరికాని చూసి అమెరికా లాగా నేను తయారు చేస్తానంటే అమెరికా లాగా తయారవుతాం గానీ గ్లోబల్ లీడర్ ఎలా అవుతాం? అమెరికా కంటే ముందుకు ఎలా వెళ్తాం? సో, ప్రాబ్లమ్ ఏంటంటే అండి, మనము ఎప్పుడు అమెరికాని చూస్తూ వాళ్ళని ఇచ్చేసి లేకపోతే చైనీస్‌ని చూస్తూ వాళ్ళలాగా మనం చేయాలనుకుంటున్నాం అనుకోవడం వలన, మనం వాళ్ళకి ఎప్పటికైనా గూడా సెకండ్ అవుతామే కానీ లీడర్స్ అవ్వలేం. అయితే లీడర్స్ అవ్వాలా? వద్దా? అంటే యెస్ అవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క దేశంలో ఉన్న నాలెడ్జ్ వలన మనకి ఎంతో ముందుకు వెళ్ళే ఒక ఛాన్స్ ఉంది. ఈ పెద్ద సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని మనము పరిష్కరించే మార్గం ఉంది. ఏది హెల్త్ అనే సమస్యని. డయాబెటిస్ కానీ, ఇందాక చాలామంది రాసారు. క్రానిక్ ఫిషర్స్ అని అంటున్నారు. అలానే ఐజీఏ నెఫ్రోపతి అంటున్నారు. చాలామంది బై గాడ్స్ గ్రేస్ మన దగ్గర పేషెంట్స్ చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఈ రెండిటిని మనము సమ్మిళితం చేసి చెప్పడం ట్రీట్మెంట్ చేయడంతో మన దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్స్, అలోపతిక్ డాక్టర్స్, ఫార్మడీ డాక్టర్స్ ముగ్గురం కలిసి ఒక న్యూ మోడల్ ఆఫ్ మెడికల్ సైన్స్‌ని, ఒక మెడికల్ ప్రాక్టీస్‌ని మేము సృష్టించాము. ఎన్ఏబీహెచ్ వాళ్ళతో మాట్లాడితే డాక్టర్ గారు, డాక్టర్ అన్నగారు శ్రీవాస్తవ్ గారు అన్నారు, "డాక్టర్ గారు మీరు స్టార్ట్ చేయండి. మేము తర్వాత ఇదే టెంప్లేట్‌గా తీసుకొని నేషనల్ వైడ్‌గా ఇది ప్లాన్ చేస్తామని" చెప్పి అన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రోత్సాహంతో మేము ఈ సంస్థని స్టార్ట్ చేయడము. అలానే బై గాడ్స్ గ్రేస్ చాలామంది డయాబెటిస్ రివర్సల్స్ గాని, లేకపోతే గ్యాంగ్రీన్స్ గాని, ఆహ్, మేము మామూలుగా అందరిని లెఫ్ట్ అండ్ రైట్ ట్రీట్ చేయమండి. సైంటిఫిక్‌గానే మేము అందరిని అప్రోచ్ అవుతాం కాబట్టి, ఏవైతే డయాబెటిస్ గైడ్‌లైన్స్ గాని, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్‌లైన్స్ గాని, అమెరికన్ కాంగ్రెస్ సొసైటీ గైడ్‌లైన్స్ గాని, లేకపోతే ఇండియన్ ఐఎంఏ నిర్బంధించిన ఆహ్, గైడ్‌లైన్స్, సైంటిఫిక్ గైడ్‌లైన్స్ గాని మేమసలు ఉల్లంఘించము. ఎండ్ స్టేజ్ డిసీజ్ మీరన్నీ ట్రై చేయండి. ఏవైతే ట్రై చేసినా కూడా ఇంక వేరే దారి లేదు అనుకున్న కిడ్నీ పేషెంట్స్ గాని, హార్ట్ పేషెంట్స్ గాని, డయాబెటిస్ గాని, అలెర్జీలు గాని, ఆస్తమా గాని, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గాని, ఎస్ఎల్ఈ అంటారు. ఇందాక ఎవరో ఐజీఏ నెఫ్రోపతి అని అన్నారు. అటువంటి వాళ్ళు గాని, వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇదంతా అకార్డింగ్ టు ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఐ మీన్ ఐఈసీ అని అంటారు. ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ వాళ్ళ అప్రూవల్‌తోను. అలానే మీ అలోపతి డాక్టర్‌తో పాటు కొలాబరేట్ చేస్తూ ఈ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క వైద్య విధానాన్ని మనం అవలంబించి, ఈ యొక్క టెక్నాలజీని మేము వెరీ సూన్ డాక్టర్ పాలీ అనే ఒక టెక్నాలజీని ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ ఈరోజు చాట్ జీపీటీ ఈరోజు వింటున్నారేమో,
ఇటువంటి హెల్త్ జీపీటీ దాదాపు 7 సంవత్సరాల క్రితం మేము ఆల్రెడీ కెనడాలో ఆవిష్కరించాం. కానీ దాన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కెనడాని అనే దేశాన్ని వదిలి ఇండియాకొచ్చాము. కాపోతే ఇండియాలో మన దగ్గర ఈ యొక్క కేపబిలిటీ ఇంకా సెన్సర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కేపబిలిటీ లేదు. పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. కాబట్టి వేరే దేశాలతో కొలాబరేట్ చేస్తూ ఆ టెక్నాలజీని గూడా మనం భారతదేశం నుంచి మన ఇది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. వెరీ సూన్ మీకా హెల్త్ జీపీటీ ప్రపంచంలో ఈరోజు యాపిల్ కూడా బ్లడ్ గ్లూకోజ్‌ని నాన్ ఇన్వేజివ్‌గా చెయ్యలేదు. అలా దానిని మేము ఈరోజు ఈ యొక్క డివైస్ ద్వారా మీకు బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ హెచ్‌బీఏవన్సీ, బ్లడ్ కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, టోటల్ కొలెస్ట్రాల్, వీఎల్‌డీఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ ఒక్క రక్తపు బొట్టు లేకుండా ఇవి చేసే ఒక మార్గాన్ని కనుక్కున్నాము. డేటా సైన్స్ తెలవడం వలన, అలానే పైథాన్ ప్రోగ్రామింగ్ తెలియడం వల్ల, మా రీసెర్చ్‌లో నుంచి వచ్చిన అల్గోరిథమ్స్ వలన ఇదంతా సాధ్యమైంది కాబట్టి, ఇదంతా ప్రజలకు అందించాలి అని ఒక ఉద్దేశ్యంతో ముందుకొస్తున్నాము. ఇప్పుడు మీ క్వెషన్స్ నేను క్విక్‌గా చూస్తాను. మీరు అడిగిన క్వెషన్స్ నేను క్విక్‌గా ఒకళ్ళేమో మోకాళ్ళ జిగురు పెరగాలంటే ఏం చేయాలి? భవానీ వెంకట్ గారు ఆయుర్వేద ఓకే. ఓకే. నేను పైనుంచి వస్తానండి. సర్, డస్ ఆయుర్వేద హాస్ ఫ్యూచర్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్? యెస్ అమ్మ అజీరా. యెస్, ఇట్ డస్ హావ్. If it didn't have, I wouldn't be here talking about this. It does have a great future because uh, because see, as I said, this Ayurveda is a very advanced science. Today we talk about biochemistry in allopathy, but Ayurveda has already talked about advanced supra quantum biochemistry. And also you talk about, physiology. Ayurveda is talking about supra quantum physiology. I'll quickly tell you what it means. See, today, if you say take this pen, which is made up of metal. If you put this pen in a magnetic field, this metal will get magnetized. If you put the same pen in an electric field, this metal will become electrified, and if you touch it, you'll end up with a shock. What I'm trying to say is, if there is a vata field and you put a glucose molecule inside, what will happen is the glucose molecule will burn to produce ethyl alcohol, C2H5OH. If you put the same glucose in a pitta environment, it produces carbon dioxide, water, and ATP, energy molecule. If you put the same glucose in a kapha environment, it produces a glycogen or a fat. So you see, it's the it's just one molecule glucose, but depending on whether it is subjected to a vata field or a pitta field or a kapha field, it changes its metabolic course. So that is why this science is not yet known to allopathic science, and we can really spearhead this movement to incorporate this science into the allopathic science to evolve into a very advanced polyscientific Ayurvedic science, which is a very advanced version of allopathic science. This is what I wanted to say, Ajira. Thank you very, very much for the question. I'm suffering from chronic fissures residing in the US. Chronic fissures in ano, yes, they can be treated. You can try several methods, but again, for the treatment, in many of our patients, we see that in the large and the small intestine, if there is an aggravation of pitta or vata, or pitta and kapha, or generally, vata or pitta, you could end up with this condition. This condition can be addressed, certainly. But the first line of treatment, please go to your allopathic professional, get his opinion, and then also consult an Ayurvedic professional. If you happen to be in India, please come here. We will be able to help you with an integrative approach, and by God's grace, several, some of them are here, but I can't name them in this public forum, but they have got completely cured with this remedy that I propose. I'm suffering from a non-healing ulcer in the tongue. Yeah. So please try riboflavin, vitamin B2, please, 10 mg thrice daily, which is very safe. So that's why I'm giving this recipe now. And also take tepayoka, saggubiyam javan తీసుకోండి రైబోఫ్లేవిన్ తో పాటు. దాంతో మీరు నాన్ హీలింగ్ అన్సల్ కొంతవరకు ఉపశమనం జరగచ్చు. కానీ ఏదైనా కూడా వాత పిత్త కఫాల్ని మనం డయాగ్నోస్ చేయాలి. నాడీ పరీక్ష ద్వారా అది మేము డయాగ్నోస్ చేస్తాము. నాడీ పరీక్షని కూడా చేసే ఒక అడ్వాన్స్ సైన్స్ ఉందండి. మీరు మా అర్లియర్ వీడియోస్ చూడండి. దానిలో నాడీ పరీక్ష ఎట్లా చేయాలి, దాంతో వాత పిత్త కఫాల్ని డిఫరెంట్ 42 అవయవాలలో
ఎలా వాటిని మనం ఐడెంటిఫై చేసి, వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగా మీ ట్రీట్‌మెంట్ ఎట్లా జరగాలి? మీకు ఏ మందులివ్వాలి? ఏ ప్రపోర్షన్‌లో ఇవ్వాలి? అలానే ఏ ఫార్ములేషన్‌లో ఇవ్వాలి? ఆసవమా? అరిష్టమా? వటి, గుటి, అర్కమా? కషాయమా? క్షారమా? ఇన్ని అంటే దాదాపు ఒకటే హెర్బ్‌ని 16 డిఫరెంట్ వేస్‌లో మనం ఇవ్వచ్చు. ఏ ఫార్ములేషన్‌లో ఇవ్వాలనేది ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫాలని బట్టి నిర్ణయించాలి. కాబట్టి జనరల్‌గా హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. నేను అర్జున తీసుకునుంటే అలా పనిచేయదండి. సో, అందుకని మీరు డెఫినిట్‌గా నాడీ పరీక్ష చేసుకుంటే మనం కరెక్ట్‌గా ట్రీట్మెంట్ ఇవ్వగలం. My mother is diagnosed with 80% blockage in LED. She is 61 year old. So first, Mr. Srinivas Garu, please try. Go to a cardiac surgeon first and a cardiologist first. Get her investigate. Oh, she already got an investigated. LAD is there, so they will. The intervention cardiologist will try to insert a stent. Try for a drug-eluting stent, and because that is first line of treatment according to American Heart Association, you cannot go beyond these guidelines. So that is why my first recommendation would be go to a cardiologist, then interventional cardiologist, get a stent inserted if it is stentable, or also consult a cardiac surgeon, and then also approach us, because we will definitely diagnose whether it is a heart disease which is vata mediated or a pitta or a kapha mediated. Ayurvedanలో వాతజ హృద్రోగ, పిత్తజ హృద్రోగ, కఫజ హృద్రోగ, సహజ, క్రిమిజ, సన్నిపాతజ అని ఇన్ని రకాల హార్ట్ డిసీజెస్ ఉన్నాయండి. అంటే మనం అనుకునేది హార్ట్‌లో బ్లాక్ వచ్చింది. హార్ట్‌లో బ్లాక్ ఎందుకొచ్చింది? వాతం వలనొచ్చిందా? పిత్తం వలనొచ్చిందా? కఫం వలనొచ్చిందా? లేతే 3 కలిపొచ్చినాయా? లేకపోతే క్రిమిల వలనొచ్చిందా? లేతే సహజం ఇది కాన్స్టిట్యూషనలా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనం ట్రీట్ చేయలేము. హార్ట్ డిసీజ్‌కి ఇదిగో జటామాసి, జ్యోతిష్మతి, మక్కువయ, భృంగరాజము, అలానే అర్జున, వీటిని వాతం వలనొస్తే వీటిని కషాయ రూపంలో ఇవ్వాలి. పిత్తం వలనొస్తే వీటిని ఆసవ రూపంలో ఇవ్వాలి. లేతే ఘృతం రూపంలో ఇవ్వాలి. సో, మీరు చూడండి ఇది చాలా కాంప్లికేటెడ్ సైన్స్, అంతా కాంప్లెక్స్ సైన్స్ ఇది. వెరీ, వెరీ అల్గోరిథమిక్ సైన్స్. కాబట్టి మీరు డెఫినిట్‌గా ఫస్ట్ అయితే ఆవిడకి డయాబెటిస్ కూడా, క్రియేటినిన్ కూడా ఉందంటున్నారు. డెఫినైట్‌లీ మీరు ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. డెఫినిట్‌గా మీరు వారిని సంప్రదించి, మీ కార్డియాక్ సర్జన్ సంప్రదించి మమ్మల్ని కూడా సంప్రదించండి. వి విల్ గివ్ ద బెస్ట్ అడ్వైస్. దెన్ రాజు గారు, ఐ హర్డ్ దట్ యూర్ రిలీజింగ్ వన్ డివైస్. యెస్, దిస్ డివైస్ అదే చెప్పాను. దిస్ డివైస్ విల్ బి ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ద హోల్ వరల్డ్ అండి. నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీరు ఏ చాట్ జీపీటీ వలన ఎన్నెన్ని జాబ్స్ పోతున్నాయని అని చెప్తున్నారో, ఈలో లీగల్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, కన్సల్టెంట్స్, ఈవెన్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ లూజింగ్ జాబ్స్. అటువంటి హెల్త్‌లో అటువంటి ప్రమాదం లేదు అని అనుకుంటున్నారు. మేము ఆల్రెడీ హెల్త్‌కి సంబంధించిన అటువంటి ఒక హెల్త్ జీపీటీ అనే ఒక ప్లాట్‌ఫార్మ్, ఒక ఐఓటీ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశాము. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 7 సంవత్సరాలయింది. దీన్ని బాగా టెస్టింగ్ కూడా చేశామండి. రవి నాగిశెట్టి గారు అడుగుతున్నారు మీరు కూడా. దాన్నే ఇప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. ఈ డివైస్ విల్ గివ్ యూ యువర్ వీపీకే ఫింగర్ ప్రింట్. 42 అవయవాలలో వాత, పిత్త, కఫాలు ఏ ప్రపోర్షన్స్‌లో ఉన్నాయి చెప్పడమే కాకుండా, నిత్యం మీ వెంట ఉంటూ మీరు ఆ క్షణంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఆ క్షణంలో ఏ ఎక్సర్‌సైజ్ చేయాలి, ఏది చేయకూడదు. ఎందుకంటే యోగాసనాలు మేము లెఫ్ట్ అండ్ రైట్ చేస్తున్నాం అని అంటున్నారు. పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళు భస్త్రిక చేస్తే గనుక పిత్తం పెరిగి బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే అంటే ప్రతి యోగాసనం గాని, లేతే ప్రాణాయామం గూడా మీ వాత, పిత్త, కఫాల యొక్క అనుగుణంగా వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగానే మనం ట్రీట్మెంట్ చేయాలి. కాబట్టి ఈ యొక్క డివైస్ వలన మీకిది సులభంగా మీరు ఇంట్లోనే దీన్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు వాత, పిత్త, కఫాలని. దానిని బట్టి మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ ఎక్సర్‌సైజ్ చేయాలి, ఏది చేయకూడదు, ఏ ప్రాణాయామం మంచిది ఆ టైంకి, ఏది మంచిది కాదు అనేది మనం తెలుసుకోవడమే కాకుండా, అలోపతి మెడిసిన్‌లో గూడా ఏ మెడిసిన్ నాకు సూట్ అవుతుంది మనం చెప్పొచ్చండి ఇది. అంత రిసర్చ్ చేసి మేము తీసుకొచ్చే ప్రొడక్ట్. కాబట్టి కొన్ని సర్టిఫికేషన్స్ ఆల్‌మోస్ట్ చాలా సర్టిఫికేషన్స్ అయినాయి. ఇప్పుడు మేము ఒక క్లినికల్ ట్రయల్ చేసాం. దానికి కూడా ఐఈసీ అప్రూవల్ వచ్చిందండి. ఐఈసీ అప్రూవల్ వచ్చిన క్లినికల్ ట్రయల్ జరిగిన వెంటనే దీన్ని మార్కెట్‌లో తీసుకొస్తాము. దీని వలన 70% రోగాలు ఇంట్లోనే మనం అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ ఆఫ్ కోర్స్ టైమ్ విల్ టెల్. సార్, ఈస్ డయాబెటిస్ క్యూరబుల్? ఇందాక ఆహ్, చెప్పినట్టు ఫస్ట్ అది డయాబెటిసా? డయాబెటిస్ అయితే ఇందాక చెప్పినట్టు మీరు షుగర్ తినవలసిన డయాబెటిసా? షుగర్ తినకుండా డయాబెటిసా అని చెప్పి నిర్ణయించుకోవాలి. నిర్ణయించాలంటే వాత, పిత్త, కఫాల యొక్క ప్రమాణాన్ని బాడీలో ఏ అవయవంలో ఎంతుందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనము
ట్రీట్ చేయలేము. ఆటిజం బై గాడ్స్ గ్రేస్ చాలా మంది ఆటిజం, ఏప్రాక్సియా, స్పీచ్ డిజార్డర్స్ తో several people were helped by our organization. But one thing I can say is, Miss Shweta, if the patient comes to us below 6 years of age, before 6 years of age, they will do terribly good. Between 6 and 10 years, improvement will be anywhere between 50 and 60%. About 10 years of age, you'll at least find 30% of improvement. So I think it should help. But of course, మీరు go to a behavioral scientist, and then scientist ante go to a neurologist plus a not a psychiatrist, psychologist, who will help improve her social and behavioral approach, and then help, apart from the remedies that we're going to give, adapt those methods as well. How to cure and improve, as I said, autism again. Is it a vata mediated autism, is it pitta mediated, or kapha mediated autism? So this is the baseline of Ayurveda. If we don't know the vata pitta kapha fingerprint, we really can't actually treat. So I think the VPK fingerprint, or the diagnosis of the vata pitta kapha proportions in individual organs, will be the first step to actually give some idea of how to approach. HbA1c is the only parameter for diagnosing diabetes, or any other? Yes, of course. There's sugar tolerance test. There's a glucose tolerance test. Number one, there's a fasting glucose level. There's a postprandial glucose level. HbA1c is a better parameter because it gives an average of 3 months. And apart from that, you need to test your insulin sensitivity. And when you're especially trying to understand what diabetes is, you need to understand that glucose metabolism is both insulin dependent and be insulin non-dependent. So we don't know which pathway has led to your increase in glucose. So this is also very, very important. We need to understand. See, there are several markers like leptin, adiponectin. There are more than 700 markers or 700 different pathways. uh, at least 175 is pathways we figured out, we jotted down how they influence the glucose metabolism in the body. So we need to understand the body in its complexity. So whoever has asked this question, she must be, or he must be, a doctor. So please subscribe to our doctor's channel, because our plan is to try and help you understand and integrate this new form of Ayurveda, which is a very advanced form of allopathy, into your practice, so that your patients ultimately get benefited. Any course for Nadi Pariksha? Yes, not just Nadi Pariksha. See, Nadi Pariksha is understanding the body's Vata Pitta Kapha proportions, and trying to do some signal processing using these three fingers, applying differential pressures on the radial artery at 7 different levels, and then getting data point from both the right and the left hands at 7 different levels with 3 fingers. You end up with 21 data points here and 21 here. So in all, you'll end up with 42 data points, and at each data point you need to figure out what type of a pulse it is, vata or a pitta or a kapha pulse. It's This pulse technique itself will take at least 6 to 9 months, friends, to understand what type of pulse. But the science behind this Nadi Pariksha, for you to understand, it's a 545 hours of course, and you should be a doctor to actually do the Nadi Pariksha. So definitely, Miss Shuchi, yes, there is a course for Nadi Pariksha. We're coming up with this course very soon, and then our plan is to train people on Nadi Pariksha also. We are coming up with 3 different types of Nadi Pariksha. One is a one is a entry course, another one is a middle level course, and then advanced course. For the advanced course, it's going to take at least 5 to 7 years. For the middle level course, it's going to take at least 9 to 12 months. Which we're starting, and by God's grace, we are invited by the UK government to actually run this course in UK, and we are invited to actually take over the UK's British Ayurveda Medical Council. So we are planning to start these courses very soon in India as well. So stay tuned to us to actually get this information, please. And there are several other questions. షుగర్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల షుగర్ ఎందుకు పెరుగుతుంది? అదే ఇందాక చెప్పాను, రాజేశ్వర రెడ్డి గారు ఇందాక చెప్పిందంతా మీరు ఒకసారి విశ్లేషణ చేస్తే, మీరు వాతం వలన మీ షుగర్ పెరిగిందా, పిత్తం వలన పెరిగిందా, కఫం వల్ల పెరిగిందా? కాబట్టి వాత పిత్త కఫాలు వలన
పెరిగితే గనక దేనివల్ల ఈ వాత పిత్త కఫాలు దేనివల్ల పెరిగిందో తెలుసుకోకపోతే మీరు దీన్ని వాతం గాని, పిత్తం గాని ఇందాక చెప్పినప్పుడు వాతం వలన గాని, పిత్తం వలన గాని షుగర్ పెరిగితే దానిని అలోపతి మందు గాని, ఏ మందిచ్చినా ఈవెన్ ఆయుర్వేద మందులో గూడా ట్రై చేస్తున్నారు. నిశామలకి అని జెప్పి, లేతే విడంగ భస్మం అని జెప్పి, లేతే ఇట్లా ట్రై జేస్తున్నారు. వాతాన్ని గాని, పిత్తాన్ని గాని తగ్గించే విధంగా మనం ట్రీట్‌మెంట్ తీసుకుంటేనే షుగర్ తగ్గుతుంది. ఆహ్, మామూలుగా ఏం చేస్తాడు నిశామలకి అనేది పిత్తాన్ని పెంచేది. మెంతులు గూడా రక్త పిత్త ప్రకోపాని అని జెప్పి చెప్పారు. మెంతులు తీసుకుంటున్నాం మేము అయినా షుగర్ పెరుగుతుందని చాలా మంది చెప్తారు. అంటే ఒకవేళ పిత్తం వలన షుగర్ పెరిగిందనుకోండి. మెంతులు గూడా పిత్తాన్ని పెంచుతాయి కాబట్టి, పిత్తాన్ని పెరిగే విధంగా మీరు ట్రీట్‌మెంట్ తీసుకుంటే పిత్తం పెరిగి దానివల్ల మళ్ళీ షుగర్ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాత, పిత్త, కఫ కోణాలు తెలియకుండా మనం ట్రీట్‌మెంట్ చేయలేము. సో, ఇంకా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కానీ టైం చాలా తక్కువుంది. బట్ ఫస్ట్ టైమ్ కాబట్టి నేను జస్ట్ ట్రై టు ఒక్క 7 మినిట్స్ ఎక్స్‌టెండ్ చేస్తాను ఈ రోజుకి. కాపోతే మనం స్ట్రిక్ట్‌గా 7-8 పెట్టుకుందాము నెక్స్ట్ టైమ్ నుంచి. మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. ఇంకా చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్తాం. నెక్స్ట్ టైమ్ అంతా మనం ఇంటరాక్టివ్‌గా చేసుకుందాము. మీ అందరికీ ఉపయోగపడేలాగా చేద్దాం ఈ కోర్స్‌నండి. సఫరింగ్ ఫ్రమ్ క్రియాటినిన్ పీవీఎస్ రఘురామ్ గారు డెఫినైట్‌లీ క్రియాటినిన్‌కి మీరు డయాలిసిస్ ఫస్ట్ చేసుకోండి. దాంతో పాటు చాలామంది అలోపతి డాక్టర్స్ ఆయుర్వేదిక్ మందుల గురించి కొంచెం కొన్ని డౌట్స్ వ్యక్తపరుస్తుంటారు. వాళ్ళ డౌట్స్ కూడా సమంజసమే. ఎందుకు అనంటే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంటే, తర్వాత డ్రగ్స్‌ని మనం ప్రిస్క్రైబ్ చేసే విధంగా ఐ మీన్ ఆయుర్వేదిక్ మందుల్ని ప్రిస్క్రైబ్ చేసే విధానంలో కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మేము అధిగమించి ఒక ప్రాపర్ ఫార్ములేషన్స్‌ని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాము. వీటి ద్వారా ఆహ్, కిడ్నీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇది కిడ్నీ మందు అని మనం ఇవ్వలేం. కాబట్టి మనము ఆహ్, మన 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 టైం పడుతుంది. దానికి ఎందుకు టైం పడుతుంది అదంతా మీరు ఒక ఓరియంటేషన్ సెషన్ ఉంది. అది వింటే గనక మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఏ ట్రీట్‌మెంట్ వలన మీకు బెనిఫిట్ అవుతుంది. దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలని అర్థమవుతుందండి. సో, గ్యాంగ్రీన్‌కి మళ్ళీ గ్యాంగ్రీన్ కూడా పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ 2 రకాలుంటుందండి. వాతం వలన గాని, పిత్తం వలన గాని. వాతం వలన రక్తనాళాలు సన్నబడిపోతాయి. సన్నబడిపోవడం వలన వచ్చిన గ్యాంగ్రీన్‌ని వాత మీడియేటెడ్ గ్యాంగ్రీన్ అని, పిత్తం వలనొచ్చిన ల ఇది గ్యాంగ్రీన్‌ని దానికో వేరే అప్రోచ్ ఉంటుంది. అలాగే కఫతత్వం వలన వచ్చిన గ్యాంగ్రీన్ వేరే అప్రోచ్ ఉంటుంది. కాబట్టి డెఫినిట్‌గా అంటే గ్యాంగ్రీన్ అయినప్పుడు మీరు డెఫినిట్‌గా అది అలోపతి లాంగ్వేజ్‌లో తీసుకుంటే గనుక గ్యాస్ గ్యాంగ్రీన్ అని, వెట్ గ్యాంగ్రీన్ అని, డ్రై గ్యాంగ్రీన్ 3 రకాలు ఉంటుందండి. డెఫినిట్‌గా మీరు డాక్టర్‌ని సంప్రదించండి. అంటే పెరిఫెరల్ వాస్కులర్ డాక్టర్‌ని, పీవీ సర్జన్‌ని మీరు డెఫినిట్‌గా సంప్రదిస్తే వారు మీకు ఒక ఆహ్, ట్రీట్‌మెంట్ ప్లాన్ చెప్తారు. దాంతో పాటు ఆయుర్వేదాన్ని మీరు తీసుకుంటే డెఫినిట్‌గా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇది గ్యాంగ్రీన్ అంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ అండ్ నాట్ జస్ట్ డెబిలిటేటింగ్ ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి మీరు అర్జెంట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మేము ఆయుర్వేదం మందు కూడా ట్రై చేస్తామని చెప్తే అప్పుడు మా దగ్గరికొస్తే మేము రెండిటిని కలిపి ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తామండి. సార్ యువర్ థాట్స్ ఆన్ ద కాజ్ అండ్ క్యూర్ ఆఫ్ విటిలిగో. విటిలిగో అంటే ఏంటంటే మన బాడీలో మెలనోసైట్స్ అని నల్ల బ్లాక్ పిగ్మెంటేషన్‌కి కారణమైన కొన్ని సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్‌లో మీకు ఈ సెల్స్ చనిపోవడం వలన అక్కడక్కడ వైట్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఈ సెల్స్ చనిపోవడానికి మళ్ళీ వాతమా, పిత్తమా, కఫమా? ఈ కారణం తెలియకుండా మనం ట్రీట్ చేయలేం. కాబట్టి ప్రతిదానికి అంటే ఇది నేను చాలా సింప్లిస్టిక్‌గా చెప్తున్నాను. ఇలా సింప్లిస్టిక్‌గా కాదండి. దీన్ని ఆహ్, మ డెఫినిట్‌గా దీనికి మనం ఒక నాడీ పరీక్ష చేసి సర్వ అవయవాలలో వాత, పిత్త, కఫాలను మా డయాగ్నోస్ చేసి వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగా మీ డైటరీ ప్లాను, ట్రీట్మెంట్ ప్లాను, మందులు, ఎక్సర్‌సైజు, ఫుడ్ అంతా మనం ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదొక అడ్వాన్స్ సైన్స్. వాటి గురించి కూడా ఇంకా డీటెయిల్డ్‌గా విటిలిగో అన్నా కానీ ఇందాక చెప్పిన ఇది ఫిషర్స్ గానీ లేకపోతే రకరకాల డిసీజెస్ యొక్క కారణాలు గూడా ఇంకా డీటెయిల్డ్‌గా మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్‌తో వస్తాం మీకు. Whatever protocol you have given for CKD is totally different. The diet prescribed by you almost of the allopathic renal. Please clarify this, Mr. Manju Kaushik. Yeah. See, the thing is, we are okay. What we have to do definitely is, Miss Manju, is that in the protocol for CKD, as I said, CKD also could be Vata mediated or a Pitta or a Kapha mediated. So what we have to do is the diet prescribed by us definitely will be different.
because we definitely assess your VPK fingerprint first. So if, and depending on whether it is vata mediated or pitta or kapha mediated, we give respective vata or pitta or kapha alleviating diets. So you cannot have a standard diet for kidney. Yes, of course, we have to take into consideration the concentration of sodium, potassium, chloride, magnesium, zinc, selenium in your body. There's no doubt about, and manganese in your body. There's no doubt about it, for sure. But then we have to see, tell me something, is anyone able to say, okay, you follow this diet and your kidney will be relieved? I don't think anyone in the whole world can tell you this. So that is why the safest thing is to follow the vata pitta kapha balancing diet, number one, and also take into consideration of the sodium ion, potassium ion concentrations inside those diets, which are not allowed, or which are contraindicated by the allopathic physician. So here you need to have a dualistic or symbiotic approach, where you involve your nephrologist and also our Ayurvedic approach, polyscientific Ayurvedic approach. We are willing to cooperate, we are willing to work with your physicians, and and ultimately, by God's grace, we were able to help several people, from the from at least, improving their clinical outcomes. Several people, we are doing a retro analysis. We're going to publish our data very soon, and in our retro analysis, we found that at least 92% of our patients have actually improved their quality of life, and also to a similar extent of patients are living with symptom free survival. So it's like, this is really working, and we have several, tens of patients who have got benefited. We are presenting those, in a clinical trial. So, and for all practical purposes, Miss Manju Kaushik, or whoever, so this is end stage disease. The only option you have is either go for continuous dialysis, number one, and also go for, I mean, if dialysis doesn't work at some point of time, if dialysis itself is debilitating, then you need to go to, for a renal transplant, which is very dicey. Until and unless you have a sure shot method of, treating CKD, we have to, have a combined and a combination therapy, and then, that's exactly where we fit in. And then, our target is to improve your quality of life and improve your symptom free survival. Thank you. Sorry, my father suffered from the digestion. Oh, that's a very simple problem. Please, talk to one of our, one of our doctors, or, get an appointment, and that can be very easily rectified. Average sugar is 250. I'm also using English medicines. There is no change. That's exactly what I'm saying, Miss Sheikh Reshma ji. That's exactly what I'm saying. That, see, many at times, in spite of using all allopathic anti-oral, anti-diabetic medications, and also incorporating insulin doesn't help several patients. In such instances, I would say no. That's where we position ourselves. That we usually ask end stage patients to come to us. So this is an instance that you should talk to your diabetologist, and also tell them that, we want to try this polyscientific Ayurvedic approach, which is an integrative approach of using both allopathic and Ayurvedic medicines, and to improve clinical outcomes. So you should definitely, visit us, and then, see how we could. How should I know my body type is vata pitta kapha? So you need a professional, Ayurvedic expert to actually do your nadi pariksha, and also, do a constitution and an analysis, and then be able to arrive at this. My Okay, so friends, I think we're running out of time. We should limit this because we have other appointments, So, but very sure, please be sure that, post your questions here, and then be rest assured that we'll answer each and every question on this, channel. I mean, once this stream ends, this live stream ends, we will address your questions. Just give us some time, and then we are with you. And by God's grace, with your help, and by God's grace and blessings of the rishis of Bharat,
we should make India the health capital of the world, and polyscientific Ayurveda is the way to go forward. Thank you very much, friends. Have a good evening. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ డాక్టర్. నిజంగా డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారు మన భారతీయుడవ్వడం అండ్ మన తెలుగువారవ్వడం, మన తెలుగువారందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరైనా ఒక విద్య తెలిస్తే ఆ విద్య ద్వారా ఎంతో కొంత సంపాదించుకుందాం అని చూసే ఈ రోజుల్లో దేశ విదేశాలు సైతం డాక్టర్ గారి యొక్క విద్యకి, డాక్టర్ గారు కనిపెట్టినటువంటి డాక్చర్ పాలీ అనేటటువంటి పరికరానికి కొన్ని వందల కోట్లు ఇస్తామని చెప్పినా గాని, మన భారతీయతని నిలబెట్టాలి. అలాగే మన భారతదేశం వరల్డ్ హెల్త్ క్యాపిటల్ అవ్వాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మన భారతీయులు గర్వించదగ్గ డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారు. థాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూసారు కదా డాక్టర్ గారి యొక్క ఆయుర్వేద అండ్ అలోపతి దృక్పథం. అండ్ డాక్టర్ గారు ఇటువంటి అనేక విషయాలపై, అనేక అంశాలపై ఈ ఛానెల్‌లో ఇక నుంచి ఎన్నో రకాలైనటువంటి డిబేట్‌లు చేయడం జరుగుతుంది. ఎంతోమంది సీనియర్ మోస్ట్ అలోపతిక్ డాక్టర్స్ తోటి అండ్ సైంటిస్ట్‌లతోని అండ్ ఆయుర్వేద నిష్ణాతులతోను పర్టిక్యులర్‌గా మనం అనేక రకాలైనటువంటి వైరస్‌లతో పోరాడుతున్నాం. ఎంతో మంది నిష్ణాతులైనటువంటి వైరాలజిస్ట్‌లతో కూడా ఎన్నో రకాలైనటువంటి అంశాలపై, ఆరోగ్య విషయాలపై కూడా ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు జరిపినటువంటి వాళ్ళందరిని తీసుకువచ్చి ఇక్కడ డిబేట్ చేయడం, మీకు నాలెడ్జ్ అందించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ నాలెడ్జ్ వచ్చేసి పర్టిక్యులర్‌గా పేషెంట్స్ కోసం అండ్ డాక్టర్స్ కోసం కూడా నాలెడ్జ్‌ని, అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో, ఈ పాలీ సైంటిఫిక్ ఎన్నో టెక్నాలజీస్ గురించి కూడా డాక్టర్ గారు మీకు ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు కూడా మన ట్రైనింగ్. వెరీ గ్రేట్ అండి. టెక్నాలజిస్ట్. సో, టెక్నాలజీ పైన ఎంతోమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి కూడా ట్రైనింగ్ ఇవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. సో, ఈ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనేటటువంటి ఛానెల్ ద్వారా మీరందరూ కూడా ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. మీరందరూ ఈ ఛానెల్‌ని లైక్ చేయండి అండ్ పర్టిక్యులర్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, సో, ఆరోగ్యం అనేటటువంటిది ప్రపంచంలో అందరికీ అవసరం ఉంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఛానెల్ గురించి తెలియచేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచిస్తే ఈ ఛానెల్ ద్వారా సో, ఖచ్చితంగా మనకి ఎన్నో రకాలైనటువంటి మంచి విషయాలు డాక్టర్ గారి ద్వారా తెలియబోతున్నాయి. సో, ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై భారత్! జై హింద్.